మార్కెట్‌లో ఏదో ఒక ఫేమస్ స్టాక్ అందరూ కొంటున్నారని న్యూస్ వస్తుంది. అది మీ దాకా వచ్చింది న్యూస్. సో మీకేమనిపించింది ఇప్పుడు? మీరు లేట్ అయిపోయాం. ఈ స్టాక్ నేను కొనుక్కోలేకపోయాను అనిపించింది. తర్వాత వెంటనే ఏం చేశారు? ఆదరా బాదరాకి వెళ్లి కొన్నారు. సో ఇందులోని వర్స్ట్ థింగ్ ఏంటి తెలుసా? మీరు వేరే వాళ్ళు ఎవరికో లిక్విడిటీ అవుతున్నారు. అదేంటో చూద్దాం. న్యూస్‌లో అన్ని రికమెండేషన్స్ వస్తున్నాయని, టెలిగ్రామ్ ఛానెల్‌లో టిప్స్ వచ్చాయని, ఏదో ఒక పర్టిక్యులర్ స్టాక్‌లో మంచి న్యూస్ ఉందని, క్రౌడ్ మొత్తం కొంటున్నారని, మనం దేన్నైతే ఫాలో అయ్యి ఆ స్టాక్‌ని బై చేస్తాం. దీన్ని ఏమంటారంటే హర్డ్ మెంటాలిటీ అంటారు. అసలు ఈ టైప్ ఆఫ్ బయాస్‌లో మనకి సైకాలజీ ఎలా ఉంటదంటే, మన పక్కన ఉన్నోళ్ళు గాని, టీవీల్లో గాని ఏదైనా అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో వాళ్ళేంటంటే పొరపాటున ఏదో ఒక మీకు ప్రాఫిట్ కనబడుతది. వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారని మీకు తెలుస్తదనమాట. సో ఎప్పుడైతే అవతలోరు డబ్బులు సంపాదిస్తున్నారని మీకు తెలుస్తుందో, అందులో వస్తున్నాయని మీకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుందో, వెంటనే ఏమవుతదంటే మీరు దాని గురించి అనాలిసిస్ మంచా, చెడా అనేది ఆలోచించడం ఆపేస్తారనమాట. వెంటనే ఏం చేస్తారు, మన మైండ్ ఎలా టర్న్ అయిపోద్దంటే కంపల్సరీగా మనం వాళ్ళని ఫాలో అయిపోతాం అనమాట. సో ఇదే మెయిన్ ఏంటంటే క్రౌడ్ ఫాలోయింగ్ అనమాట. దీన్ని హర్డ్ మెంటాలిటీ అంటారు. ఓకే. ఇది ప్రతి ఒక్కరు మొదలు మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా సరే ఒక 95% వేసుకోండి, కంపల్సరీగా ఈ మెంటాలిటీలోనే సర్క్యులేట్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఇదేంటంటే ఇది ఒక రకమైన ట్రాప్ అనమాట. ఎప్పుడైతే సోషల్ మీడియాలోని టీవీలోని ఒక హైప్ వచ్చేస్తుందో ఒక స్టాక్ గురించి కొనాలి కొనాలి అని, అది 20% పెరగచ్చు, 30% పెరగచ్చు, ఆ టైంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాజిటివ్ న్యూస్ అండ్ రికమెండేషన్స్ ఉంటాయి. సో ఆ టైంలో మనం ఏమవుతామంటే మనం లెఫ్ట్ ఓవర్ ఫీలింగ్లో ఉండిపోతాం అనమాట. అప్పుడు ఒక బ్యాడ్ డెసిషన్ ఏం తీసుకుంటామంటే మనం కంపల్సరీగా ఎంట్రీ అవ్వడానికే ట్రై చేస్తాం. ఎందుకంటే మనం అనాలిసిస్ చేయం. ఆల్రెడీ మనం బయట నుంచి వచ్చిన న్యూస్ నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాం అనమాట. ఎప్పుడైతే మీరు ఆ టైంలో ఎంటర్ అవుతున్నారో అదేంటి అంటే మెయిన్ ఆ టైంలో ఉండే స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ఇలాంటి 4 ఇయర్ టైంలోనే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారనమాట. ఫస్ట్లో మీకు నేను చెప్పాను కదా, ఏం చెప్పానంటే మనం వేరే వాళ్ళకి లిక్విడిటీ అయిపోతున్నాం అంటే అర్థం ఏంటి అంటే ఒక ట్రెండ్ అయిపోయే టైంలో అలాంటి హైప్ వస్తుంది. ఆ టైంలో స్మార్ట్ మనీ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఎగ్జిట్ అయ్యే టైంలో మనం బై చేస్తే మనమే వాళ్ళకి లిక్విడిటీ అంటే ఆ స్టాక్స్ అన్ని వాళ్ళు మనకు అమ్మేసి బయటకు వెళ్ళిపోతారు అన్నమాట ప్రాఫిట్ తీసుకొని. ఆ తర్వాత ఏదో కొంచెం పైకి వెళ్ళొచ్చు, అదర్వైజ్ ట్రెండ్ అనేది మ్యాక్సిమం టైంలో ఏమవుతుంది అంటే రివర్స్ అయిపోద్ది అనమాట. అంటే అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ డౌన్ ట్రెండ్ కన్వర్ట్ అయిపోద్ది. సో అక్కడ ఏంటంటే మనం ట్రాప్ అవుతాం అనమాట. ఓకే. ఆ తర్వాత ఏంటంటే మనం అనాలిసిస్ వాటి గురించి ఆలోచిస్తాం ట్రాప్ అయిన తర్వాత. సో ఎప్పుడైతే ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉందో అప్పుడు ఏంటంటే మన మైండ్ అంత షార్ప్గా పనిచేయదు అనమాట. క్రౌడ్ని బేస్ని చేసుకొని క్రౌడ్ని ఫాలో అయిపోతాం అనమాట. దీన్నే మెయిన్ హర్డ్ మెంటాలిటీ అంటారు. ఎక్కువ శాతం రిటైల్ ట్రేడర్స్ లాస్ అవుతున్నారు అని అనడం కన్నా మార్కెట్లో రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక న్యూస్ కానీ అంటే క్రౌడ్ని ఫాలో అవడం వల్ల లాస్ అవుతున్నారు అనేది మెయిన్ నిజం అనమాట. సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది హర్డ్ మెంటాలిటీ. సో ఈ బయాస్ దాంట్లో ఇంకో టూ త్రీ టైప్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అన్నారు కదా. ఇలాంటి ఏవైతే బయాస్ లాంటి ట్రాప్స్ ఉన్నాయో ఓకే, వీటి నుంచి బయటపడాలంటే టెక్నికల్ అనాలిసిస్ కానీ మీరు నేర్చుకుంటే వీటి నుంచి ఈజీగా బయటపడవచ్చు. సో ఎందుకంటే మనకు దీంట్లోనే ఒక ఎంట్రీ దొరుకుతుంది, ఒక ఎగ్జిట్ దొరుకుతుంది. అంతేగాని యుఫోరియాలో మనం ట్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తగ్గిపోతాయి అనమాట. మీకు అనాలిసిస్ వస్తే మీకు మీరుగా చేయగలుచుకోవాల్సి వస్తే. సో బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ ఉంది ఆన్లైన్. అది మండే టు ఫ్రైడే ఉంటుంది, 1 అవర్ డైలీ నైట్ 9 to 10 PM. ఓకే, ఇది ఓన్లీ 1500. సో 1500 పే చేశారంటే మీ ఇష్టం, మీ ఫ్రెండ్స్ కానీ ఎంతమంది మీ ఫ్యామిలీ అయినా మొత్తం అందరూ కలిసి కూర్చొని నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం. సో ఏదైతే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందో మొన్న ఇరాన్ న్యూస్ వల్ల ఓకే, ఆ టైంలో అసలు చార్ట్లో ఏ చేంజెస్ వచ్చాయో చూద్దాం. ఓకే, ఇంపార్టెంట్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇప్పుడు నిఫ్టీ చార్ట్లో ఉన్నాం మనం. ఇక్కడ చూసారు కదా ఈ ఏరియా. సో ఏదైతే న్యూస్ ఏదైనా కావండి, మొత్తానికి మనకి ఏంటంటే ఒక గ్యాప్ అప్ వచ్చింది కరెక్ట్గా. ఓకే, సో ఈ ఏరియాలో మనం ఏమనుకున్నాం ఫస్ట్ ముందు వీడియోలో చూస్తే ఇక్కడ ఈ ఏరియా లాస్ట్లో ఏదైతే ఉందో ఓకే, ఒక్కసారి జస్ట్ వీక్లీలకు ఒక్కసారి తీసుకెళ్తాం. ఈ ఏరియా ఉంది కదా, మెయిన్కి ఏంటి మనకి టార్గెట్ ఇక్కడికి రావాలి. ఓకే, ఇక్కడికి వస్తే కంప్లీట్ నిఫ్టీలో ఏదైతే పాయిజన్ ఉందో, ఏ టైప్ ఆఫ్ పాయిజన్ ఉందో అక్కడ డిసైడ్ అవుద్దాం. చాలా వరకు అది వెళ్ళిపోద్ది. మిగిలింది అక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అవుద్దా, కన్సోలిడేషన్ అవుతుందో చూడాలని మనం అనుకున్నాం. అది ఏంటంటే అక్కడ కరెక్ట్ ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో ఇది మళ్ళీ ఇప్పుడు మీకు 1Dలోకి తీసుకెళ్తున్నాను. ఈ ఏరియాలోంచి ఇక్కడి నుంచి ఇది వచ్చేసి ఉంటే మొత్తం అంతా టెన్షన్ మొత్తం పోతుంది. సో ఇది ఎంత స్మార్ట్ మూవ్ ఇచ్చిందంటే ఓకే, సో ఇది మెయిన్ ఇంత పెద్ద మూవ్ వచ్చింది మనకి, పై దాకా వచ్చింది ఇక్కడ దాకా ఈ ఏరియా.
సో ఇదేంటంటే ఏదైతే వేవ్ ఇక్కడ నుంచి మనకు పడుతుందో, ఇక్కడ నుంచి చూసారా, ఇది ఒకటి ఉంది కదా, ఇక్కడ ఇది 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 పడుతుందో ఈ ఏరియా నుంచి ఇలా వచ్చి కింద కంప్లీట్ అయిపోవాల్సింది. ఓకే, కానీ ఇది అవ్వలే. చాలా వెరీ వెరీ స్మార్ట్ మూవ్. ఈ పైన ఓపెన్ చేసింది ఇంకా అక్కడే నించుంది. సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అంటే ఎయిదర్, సో ఇది గుడ్ న్యూస్ అనండి ఏదైనా అనండి, ఇక్కడి నుంచే పైకి వెళ్ళిపోవడం, ట్రెండ్ మారిపోయింది, కంప్లీట్ బుల్ అయిపోయింది. ఓకే, నిఫ్టీ ట్రెండ్ తిరిగిపోయింది అనేది ఏంటంటే జస్ట్ అరౌండ్ ఓన్లీ 10% ఛాన్సెస్ మాత్రమే. ఈ 10% మార్కెట్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఓకేనా, ఇది ఓన్లీ అంటే మార్కెట్ ఏంటంటే సర్టనిటీకి రాదు కదా, ఓన్లీ ప్రాబిలిటీ మనం చేసేది అనాలిసిస్ అంతా. ఓకేనా, ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయిపోయింది, మొత్తం మారిపోద్ది అనేది మాత్రం ఓన్లీ 10% ఛాన్సెస్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇదొక చిన్న మళ్ళీ ఇదొక ట్రాపింగ్ టైప్ చేసి ఎయిదర్ ఇక్కడే కొన్ని రోజులు కన్సోలిడేషన్ వల్ల కొంచెం పైకి కూడా వెళ్ళొచ్చు, అదే లేదు పైకి వెళ్ళదు అని లేదు. ఓకేనా, కానీ ట్రెండ్ మాత్రం డౌనే, ఇంకా ఇది రివర్స్ ఉంది. సో దీని ప్రాబబిలిటీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ ఏరియా నుంచి కింద పడాలి మొత్తం అంతా. ఓకేనా, ఐదర్ కిందకు వచ్చి మనం అనుకున్నాం కదా 21,700 800 ఆ రేంజ్కి ఒక్కసారి కరెక్ట్గా వస్తే అది మనకి మొత్తం ఏమవుతుందో తెలిసిపోద్దని. ఓకేనా, ఆ ఏరియాకి రాకుండా ఇంకో ఆప్షన్ దీనికి ఏంటి అంటే ఇదే ఏరియాలో ఉండిపోవడం ఇంకా. కానీ ఈ రెండే ఆప్షన్స్ మిగిలేవు. ఓకేనా, పైకి వెళ్ళిపోవడం, ట్రెండ్ మారిపోవడం, మార్కెట్ బుల్ అయిపోవడం, ఇది ఓన్లీ 10% ఛాన్స్. ఇది ఎప్పుడూ ఉంటుంది దేనికైనా. బుల్ మార్కెట్లో బేర్ సైడ్ అవ్వడానికైనా 10% ఉంటుంది, బేర్ మార్కెట్లో బుల్ సైడ్ అవ్వడానికి 10% ఛాన్సెస్ ఎప్పుడూ ఉంటుంది. ఓకేనా, సో అది మనం వదిలేద్దాం. సో మన ప్రాబిలిటీ మెయిన్ 90%, 80 to 90% ఏముందంటే సో ఇంత పైనుంచి మళ్ళీ కిందకి రావాలి. ఇది ఒకటి, ఏదైతే ఈ మూవ్ ఉందో చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఓకేనా, వస్తుంది అనేసి. టైం అంటే కొంచెం ఆలోచించకండి, కొన్ని రోజులు ఇది సైడ్ వేస్ అయిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఈ మూవ్ కిందకి రాలేదు, ఓకే, ఈ ఏరియాకి అసలు రాదు అనుకో, ఏరియాకి అసలు రాదు, ఈ ఏరియా అంటే దీని మూడు ఇక్కడే ఉండిపోయింది అనుకుంటే మాత్రం ఇది ఇక్కడే కన్సల్టేషన్ అయిపోతారు కంప్లీట్. అది సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. ఓకేనా, సో మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే దీనిలో నిఫ్టీలు ఏదైతే ఈ ఏరియా మొత్తం ఉంది చూసారా, కరెక్షన్ అనేది ఏంటి తెలుసా, అందులో ఉన్న పాయిజన్ తీసేది. ఓకే, మంచి స్ట్రెంగ్త్ గెయిన్ చేయడానికి ఒక అలసట తీర్చుకోవడం టైప్ అన్నమాట, అది జరగాల్సింది. కరెక్షన్ కంప్లీట్ అవ్వకుండా ఏదైతే ట్రెండ్ కంటిన్యూ అయిందో ఎక్కువ దూరం వెళ్తాం. సో ఇది ఏదైతే దీని పాయిజన్ దీంట్లో మిగిలిపోయిందో దీంతో పొరపాటున ఇది పైకి వెళ్ళిందా, ఇది పైకి వెళ్ళి మళ్ళీ వామిటింగ్ చేస్తుంది. ఓకేనా, మీరు అనుకున్నట్టు పోర్ట్ఫోలియో అయితే రాదు. ఓకే, ప్రాఫిట్స్ అది చాలా కష్టం. ఎందుకంటే మనం అంటే జరగాల్సింది ఏంటి టెక్నికల్స్ ప్రకారం ఏదైనా సరే మెయిన్ మార్కెట్ హెవీ ఉండకూడదు. ఇక్కడ హెవీ, ఫుల్ హెవీ మార్కెట్, ఇది చాలా హెవీగా ఉంది. సో ఏదైతే ఈ ఏరియా నుంచి పైనుంచి పడుతుందో ఇక్కడ నుంచి ఈ ఏరియా వరకు టోటల్ 40K అంటే 40,000 crores ఓన్లీ ఒక్క మంత్లోనే వచ్చాయంట. అంటే ఏ టైప్ ఆఫ్ బుల్లిష్నెస్, ఏ టైప్ ఆఫ్ దీంట్లోని నమ్మకం, హోప్స్ ఉన్నాయో ఆలోచించండి. అంటే అంత హెవీ మార్కెట్, అంత హెవీ మార్కెట్ పైకి వెళ్ళలేదు. ఓకేనా, సో ఎయిదర్ ఇది ఏంటంటే సో ఇక్కడి నుంచి పడిపోతే మొత్తం అంతా బాగుంది, ఏదో ఒక న్యూస్ వచ్చింది ఏదైనా అనుకున్నా వచ్చింది పైకి, సరే, ఎందుకంటే చార్ట్ ఏం చెప్తాదో అదే నేను చెప్తాను. ఓకేనా, నాకు అనిపిస్తుంది చూసిన వాళ్ళకి నచ్చినట్టు అది నేను చెప్పలేను, నా వల్ల అయితే కాదు. ఓకేనా, అందరిలాగా. సో ఇదేంటంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి రిటర్న్ అవ్వాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కడి నుంచి రిటర్న్ అవ్వాలి. సో ఈ ఏరియా అంతా మనకి డౌన్ చేయడం ప్రాబ్లం అదనమాట. సో ఇందులో రెండే కేసులు. ఫస్ట్ కేసు ఈ ఏరియా నుంచి మొత్తం డౌన్ అవ్వడం, అదర్వైజ్ సెకండ్ కేసు ఏంటంటే ఇక్కడ ఫుల్ కన్సోలిడేషన్ చేసి మొత్తం అందరి చేత పేషెన్స్ మొత్తం ఇది తింటుంది. మీకు ఎంత పేషెన్స్ ఉందో మొత్తం పేషెన్స్ అంతా బ్రేక్ చేస్తుంది అనమాట ఆ ఏరియా. సో రెండు మనకి బాధలేవు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఉంటే మనకు తెలిసిపోదు, దీని టైం కూడా తెలిసిపోతుంది, 6 months చేస్తుందా 1 year చేస్తుందా కరెక్షన్. కానీ ఇది పైకి వెళ్ళిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. కొన్ని ఈ ఏరియాలో కొంచెం పైకి వెళ్ళొచ్చు, లేకపోతే కిందకి రావచ్చు. ఓకే, ఈ మెయిన్ ఏంటంటే మన రిటైల్ పార్టిసిపేషన్ చూసారు కదా ఎంత ఉందో, కంప్లీట్ 40,000 crores వచ్చాయంటే మాటలు కాదు, మ్యాసివ్. అది ఆ పొరపాటున అది యాక్చువల్లీ అది ఏంటంటే వచ్చిన టైం రాంగ్. ఓకే, ఏదైనా అవ్వచ్చు, మీకు అందరూ చెప్పడం అదే కదా బై ఆన్ డిప్స్, దానివల్ల వచ్చి అలాంటి డబ్బులు ఈ ట్రెండ్లో కానీ వచ్చి ఉంటే ఒక రకంగా ఉండదు. కానీ కరెక్షన్ మాత్రం కంపల్సరీగా అవ్వాలి. కరెక్షన్, హెల్దీ కరెక్షన్ అవ్వకుండా మార్కెట్ పైకి వెళ్ళదు, వెళ్ళిందంటే అది ఫాల్స్ మూవ్, అది పైకి వెళ్ళి మళ్ళీ వామిట్ చేస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా హెల్దీ కరెక్షన్ అవ్వాల్సింది జరగలేదు.
ఓకేనా? ఇది నేను చెప్తుంది. చూద్దాం ఏదైనా చార్ట్లో మళ్ళీ మారితే. చూసారా మొన్న చేసిన వీడియోకి ఈ రోజుకి చార్ట్ మొత్తం మారిపోయింది. మొన్న జస్ట్ గ్యాప్ అప్పే. ఆ తర్వాత ఇది ఒక ప్యాటర్న్ ఒకటి క్రియేట్ అయింది, కరెక్ట్గా అర్థమైందండి ఇది ఏ వేవ్లో ఉందనేసి. సో ఇక్కడ నుంచి పడుతుంది చూసారా, ఇది 1, ఇది 2, ఇది 3, ఇక్కడ ఇది 4, ఇది 5 అయిపోద్దని నేను అనుకున్నాను. ఇక్కడ నుంచి అయిపోవాల్సింది చాలా బాగుంది, కానీ ఏంటి ఎక్స్టెండ్ చేసింది. ఈ ఏరియా నుంచి ఇప్పుడు కిందకు ఒక వేవ్ మిగిలిపోయింది మనకి. సో ఈ వేవ్ నేను చెయ్యను, నాకొద్దు అని మార్కెట్ అనుకుంటే, మార్కెట్ మూడు అస్సలు లేదు అంటే ఏం చేస్తుందంటే నేను చెప్పినట్టు ఈ ఏరియాలో కన్సోలిడేషన్ అయిపోద్ది అన్నమాట. ఇంకా ప్రైస్ వైజ్ కిందకి వెళ్ళినట్టే. సో ఏం జరుగుతుందో మనం చూడాలి. ఓకే, దీన్ని బట్టి మనం మన ట్రేడ్ ఏదైతే ఉందో, సెటప్ ఏదైతే ఉందో ఆలోచించాలి. అలా నేను చెప్పాను కదని డైరెక్ట్ షార్టింగ్కి వెళ్ళిపోవడం కాదు. ఓకేనా? అసలు ఒరిజినల్గా చెప్పాలంటే ఇది ఏంటిది, ఏదైతే కరెక్షన్ అవుతుందో ఇది కన్సోలిడేషన్ టైప్ అన్నమాట, కాంప్లెక్స్ కరెక్షన్. సో దీని ఆప్షన్ ఎక్కడ మన షార్టింగ్ ఇక్కడే వచ్చింది, కానీ చూసారా ఇది ఇక్కడ ఓపెన్ చేసింది. ఎవరైతే షార్ట్ చేశారో ఇక్కడ అందరూ అయిపోయినట్టు. ఓకేనా? అంటే ఏ టైంలో ఏం చేస్తో తెలియదు, ఓన్లీ ఇంట్రాడేలో మనం ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. మీరు బుల్ అనుకుంటే ఇది బేర్ అవుద్ది, బేర్ అంటే బుల్ అవుద్ది. ఇది 2 నెలల నుంచి మీకు చెప్తున్నాను. ఓకేనా? జాగ్రత్త చూసుకోండి. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? అనాలిసిస్ ఒకసారి మళ్ళీ చూడండి. ఓకే, మీకు అర్థం అవుద్ది, ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.